మీకు చక్కటి వార్త చెప్పాను. నాకు మంచి పార్టీ ఇవ్వాలి నవ్వుతూ అంది డాక్టర్. తప్పకుండా. జీవితంలో మాకింతకన్నా మంచి వార్త మరొకటి ఉండదు. థ్యాంక్స్ అలాట్ మనస్ఫూర్తిగా అన్నాడు మాధవ్. మీరేం మాట్లాడరేం కాంతి చనువుగా అంది డాక్టర్. మా వారి మాటే నా మాట నవ్వింది కాంతి. అది దాంపత్యం అంటే మీలా ఉండాలి మెచ్చుకుంది డాక్టర్. కారు లిమిట్స్ దాటి పరిగెడుతోంది మాధవ్ చేతిలో. జాగ్రత్త హెచ్చరించింది కాంతి. అయినా అతని ఆనందం అతని కారు వేగాన్ని తగ్గించలేకపోయింది. ఎలాగో ఇల్లు చేరుకున్నారు. అమ్మా పెద్దగా అరిచాడు మాధవ్ ఇంట్లోకి పరిగెడుతూ. అతని అరుపుకి జగదాంబతో పాటు ఇంట్లో అంతా పరిగెత్తుకొచ్చారు కంగారుగా. అమ్మా నీ కోళ్ళ ఎంత పనిచేసిందో చూసావా అన్నాడు మాధవ్. ఏం చేసింది? మరింత కంగారు పడిపోయింది జగదాంబ. నిన్ను బామని చేయబోతోంది. ఏంటి అంటూ ఆనందంతో సొమసిల్లిపోయింది జగదాంబ. మాధవ్ ఇల్లు హరివిల్లే అయింది. ఆఫీసులో గిఫ్ట్లు బోనస్లు అందుకున్నారంతా. ఊళ్ళో ఉన్న ప్రతి దేవుడికి అర్చనలు పూజలు చేయించుకున్నారు. మాధవ్కి ఇంకా ఇది కలలాగే అనిపిస్తోంది. జీవకణాల లోపమున్న తనకి ఎగ్గే ఫామ్ కాని కాంతికి సంతానయోగం కలుగుతుందంటే ఇది దైవమహిమ కాక మరేమిటి అనుకున్న మాధవ్కి క్షణాల్లో దేవుళ్ల మీద భక్తి కొండంత పెరిగిపోయింది. ఈ శుభవార్త అందుకున్న వనజ భర్తతో సహా ఊడిపడి తమ్ముణ్ణి మరదల్ని పట్టుకుని అభినందనలతో ముంచెత్తేసింది. అసలే హంసతూలిక తలపంలా ఉండే బెడ్ మరింత మెత్తగా పొట్టుపరుపుల్ని తలదన్నేలా తయారైంది. గదిలో టేబుల్స్ మీద పళ్ళు మందులు టానిక్స్ ఓ చిన్నపాటి షాప్లా రూపుదిద్దుకున్నాయి. ఇంక నువ్వు మేడ దిగడానికి వీల్లేదు. ఆఫీస్ గురించి ఆలోచించినా ఊరుకునేది లేదు అంటూ ఆంక్ష పెట్టింది జగదాంబ. అవును నా బుజ్జి మేనల్లుడు గుమ్మడి పండ్లా బయటకొచ్చేదాకా నువ్వు నా మాట విని తీరాలి. కాంతి చిన్ని పొట్టని ఆప్యాయంగా తడుముతూ అంది వనజ. అసలు నువ్వే మనిషివే కాంతి. ఈ నెలకి తల్లివి కాబోతున్నందుకు ఆనందంతో చిందులు వేయాల్సింది పోయి ఏదో జరిగేది జరుగుతోంది అన్నట్టుండిపోయావు విసుక్కుంది జగదాంబ. చిందులు వేస్తే మీ మనవడు కదిలిపోడు అందంగా నవ్వింది కాంతి. గొప్పలే నీకు ఆనందంగా లేదు నిజం చెప్పు. ఎందుకు లేదు? వెర్రి ఆనందంగా ఉంది. కానీ నా ఆనందమంతా నేను తల్లినవుతున్నానని కాదు మందహాస వదనంతో అంది కాంతి. మరి మీ అందరి కళ్లల్లో ఇంత ఆనందాన్ని సంతోషాన్ని చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా అంది కాంతి. జగదాంబ కళ్ళు చెమరచాయి. నిజంగా నువ్వు దరిద్రవే కాదు కాంతి. ఈ ఇంటిని వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన కాంతివి. కోడల్ని గుండెలకి హత్తుకుంటూ అంది జగదాంబ. నిజం ఇలాంటి రోజు వస్తుందని ఊహించినైనా లేదు అంది వనజ. దొంగ చెలిమిడి పెట్టడానికి పొట్టుచీరతో రవ్వల గాజులతో ఊడిపడ్డారు కాంతి తల్లిదండ్రులు. ఎవర్నీ పిలవకుండా చెలిమిడి పసుకుంకుమతో తల్లి చీరందిస్తే శుభమని చాలామంది నమ్మకం. ఏమే ఇప్పుడేమంటావ్? రావి చెట్టుకి ఉయ్యాల కడితే పిల్లలు పుడతారా? తాయెత్తులకి సంతానం కలుగుతుందంటూ హేళన చేశావుగా. ఇప్పుడు మీ డాక్టర్లేమంటారు? నువ్వేమంటావ్ అంటూ మనవరాలతో ముద్దుగా అంది కాంతమ్మగారు. ముసుముసుగా నవ్వింది కాంతి. ఇంకా ఆ అహల్య నోరు పడిపోయినట్టే. లేకపోతే నా మనవరాల్ని గొడ్డాలంటుందా? రేపు చెప్తాను ఆవిడగారి పని అంటూ ఆవేశపడిపోయింది కాంతమ్మగారు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా మెల్లగా అన్నాడు రాఘవ. లేకపోతే ఏంట్రా గుళ్ళోకి వెళ్ళినప్పుడు కాంతికి నెల తప్పిందా? కాంతికి పెళ్ళై ఇన్నాళ్లైనా ఇంకా కడుపు పండకపోవడమేమిటి అంటూ నలుగురిలో నిలదీసి మరి అడిగేది. ఇప్పుడు బామ్మ ఇప్పుడు నీకు ముని మనవడో ముని మనవరాలో పుట్టబోతుంది కదా. ఇంకా ఎందుకా గొడవ విసుగ్గా అంది కాంతి. అవునత్తయ్య ఇంకా ఆవిడ గురించి వదిలేయండి. త్వరలో మన నట్టింటి కూడా ఉయ్యాల వెలుస్తుంది ఆనందంగా అంది కోళ్ళు. కాంతికి హఠాత్తుగా జానకి గుర్తొచ్చింది. అమ్మా జానకి ఎలా ఉంది? అంకుల్ ఎలా ఉన్నారు? జానీ వస్తోందా అంది ఆతురతగా. బానే ఉందమ్మా. అంకుల్ కూడా పర్లేదు. కాస్త బయట తిరుగుతున్నారు. కాకపోతే ఆ అహల్యే ఏం మారలేదు. అన్నట్లు కాంతి ఆ నానిగాడు చచ్చిపోయినట్టే గొంతు తగ్గించంది కాంతమ్మగారు. అమ్మా వారిస్తున్నట్లు అన్నాడు రాఘవ. చెప్పనిరా దానికి తెలియాలిగా. ఆ అహల్య అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టిందట. ఆ అవమానం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడట అంది కాంతమ్మగారు. కాంతి మొహం పాలిపోయింది. ఎవరు చెప్పారు అంది నీరసంగా. నలుగురు అనుకుంటున్నారు. అతగాడి ఆస్తులు కూడా తన ఆస్తిలో కలిపేసుకుందిగా ఆ అహల్య. దానికి తెలుసని నా నమ్మకం. అయినా నోరు ముయ్య మూకుడుంది గాని లోకన్నోళ్లు ముయ్యడానికి మూకుడుందటే అదోలా నిట్టూర్చింది కాంతమ్మగారు. నాని అంటే జానకి వాళ్ల తమ్ముడే కదూ. అతను పోయాడా పాపం అప్రయత్నంగా అన్నాడు మాధవ్. అదే నలుగురు అనుకుంటున్నారు. అదీగాక ఈ నీళ్లైనా ఎవరికీ కనిపించలేదు.
అయినా ఇప్పుడు అతని గురించి ఎందుకు, హాయిగా హ్యాపీగా పుట్టబోయే మనవడి గురించి ఆలోచించండి అంది సుభద్ర. నిజమే అన్నారంతా. ఓ వారానికి గాని ఆనందపు ఉధృతం కాస్త తగ్గలేదు. 3వ నెల ఓసారి పుట్టింటికి తీసుకెళ్తే మంచిది, ఏమంటారు వదినా? ఆ మధ్యాహ్నం కాంతి తల్లి జగదాంబతో అంది. ఇప్పుడా? ఆలోచనలో పడిందావిడ. అదే చలివిడి పెట్టాను కదా, ఓసారి ఆ ముచ్చట కూడా తీరిపోతే. అబ్బాయిని అడిగి చూద్దాం. చలిమిడి పెట్టావుగా అమ్మా, గోముగా అంది కాంతి. తల్లి హాయిగా నవ్వేసింది. అది దొంగ చలిమిడి తల్లి. నాకు తెలుసులే, దొంగ చలిమిడికి ఇంత ఆర్భాటం చేయరు. మరోసారి హాయిగా నవ్వేసింది తల్లి. నిజమే అనుకో, మా ఆనందాన్ని అక్కడున్న మన వాళ్ళందరూ కూడా పంచుకోవాలిగా, మా ఆనందం మాది అంది కూతుర్ని పొదివి పట్టుకుంటూ. జగదాంబ వియ్యపురాలి కోరికని కొడుకుతో చెప్పింది. అలాగే చేద్దాం, అయిష్టంగానే ఒప్పుకుని అడతను. ముందు డాక్టర్ యామినిని అడగండి, ఆవిడ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అంది కాంతి. అవును, ఓసారి ఆవిడ్ని అడిగి చేద్దాం అన్నాడు మాధవ్. మనసులో ఆవిడ ఒప్పుకోకపోతే బావుండు అనుకుంటూ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశారు. అయితే ఆవిడ మాత్రం కాంతి ప్రయాణం చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి, కావాలంటే మరో 2 నెలలు పోయాక తీసుకెళ్ళమండి ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది. కాంతి తల్లిదండ్రులు కాస్త నిరాశపడ్డారు. పరిస్థితి అర్థం చేసుకుని సరే 5వ నెల తీసుకెళ్తాం అన్నారు. మాధవ్ తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. కొండంత ఆనందాన్ని, రవంత దిగుల్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయారు కాంతి తల్లిదండ్రులు. ప్రతిరోజు ఫోన్ చేయాలని చెప్పి మరీ వెళ్లారు. ఆ తర్వాత వనజ కూడా ముందు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది భర్తతో కలిసి. దాదాపు భవంతంతా ఖాళీ అయిపోయినా అక్కడున్న వాళ్ల గుండెల్లో మాత్రం ఆనందం, తృప్తి, ఆశ నిండుగా ఉన్నాయి. అంతమందిలో భార్యతో మాట్లాడడం కుదరని మాధవ్కి అంతా వెళ్ళాక మరింత హ్యాపీగా అనిపించింది. ఆ రాత్రి ఆమెని గుండెల మీదకి లాక్కుంటూ థ్యాంక్యూ డియర్, థ్యాంక్యూ వెరీ మచ్ అన్నాడు తన్మయంగా. 7వ నెల వచ్చేసరికి కాంతి నిగనిగలాడుతున్న దెబ్బపండులా తయారైంది. స్కానింగ్ చేసి కడుపులో ఉంది బాబని, గ్రోత్ అది చాలా బాగుందని చెప్పింది డాక్టర్. ఇంకా ఆ ఇంట్లో ఆనందానికి హద్దులు లేవు. లోకంలో కనిపించిన ప్రతి వస్తువు సుందరమయంగా, వేడిగాలి సైతం మలయ పవనంలా అనిపిస్తోందందరికీ. కాంతిని కదలనివ్వడం లేదెవరూ. కాంతికి సిజేరియన్ కావచ్చు అని డాక్టర్ చెప్పడంతో పురుడు కూడా అక్కడే జరపాలని నిర్ణయించారంతా. కాంతి తల్లిదండ్రులు సీజన్ టికెట్ కొనుక్కున్నట్టు వచ్చిపోతున్నారు. కాంతికి ఆనందంగా ఉన్నా ఓసారి అమరతో మనసు విప్పి మాట్లాడాలన్న ఆమె కోరికగానే మిగిలిపోయింది. 7వ నెల ఇరుపక్షాల వారు గ్రాండ్గా సీమంతం జరిపారు. వాళ్ల ఆనందం, ఆర్భాటం చూసిన కాంతి సంతానం పొందడంలో ఇంత ఆనందం ఉందా అని ఆశ్చర్యపోయింది. పరిగెడుతున్నట్టు నడుస్తూ, భర్తని అల్లరి పెడుతూ, మిగతా వాళ్లని తన మాటలతోనూ చేతలతోనూ నవ్విస్తూ తిరిగే ఆమె ఇప్పుడు నిండు కొండలా, సాగర గర్భంలా ప్రశాంతంగా ఉంటోంది. ఆ సమయంలో కూడా తనని పెనవేసుకునే పడుకుంటున్న ఆమెని ఆరాధనగా చూసేవాడు మాధవ్. ఇంకా ఇద్దరూ కలిసి పడుకోవడం అంత మంచిది కాదు అని చెప్పాలనుకున్నా ఆ మాట కొడుకుతో గాని కోడలతో గాని చెప్పలేకపోతోంది జగదాంబ. ఓ రోజు కాంతి తల్లే పిలిచి కూతురుతో రహస్యంగా చెప్పింది. ఇంక మీరిద్దరూ వేరువేరుగా పడుకుంటే మంచిది అని. జవాబుగా నవ్వేసింది కాంతి. ఏంటే, నీకసలే కుదురు తక్కువ, క్షణం నిలకడగా పడుకోవు. నిద్రలో అతగాడి కాలో చెయ్యో తగిలితే అమ్మో. కూతురి పొట్ట మీద సున్నితంగా చెయ్యేసి నిమురుతూ అంది తల్లి. ఏంటమ్మా, లోకంలో నాకే పిల్లలు పుడుతున్నట్టు తెగ హడావుడి చేస్తున్నారు. వీడు పుట్టడానికి నేను ఎన్ని పాట్లు పడ్డానో తెలుసా? అలాంటిది అంత అజాగ్రత్తగా పడుకుంటానా? కాంతి తల్లిని ముద్దుగా విసుక్కుంటూ అంది. తల్లి కూతురి చిలిపి మాటలకి హాయిగా నవ్వేసింది. నువ్వు కాదు పాట్లు పడింది, కష్టమంతా మా అల్లుడిది అంది తను చిలిపిగా నవ్వుతూ. అబ్బా, రేపు కష్టపడేది నా తల్లే. మరి కష్టమంతా ఆయనగారిదంటావు? బొంగమూతి పెట్టింది కాంతి. తల్లి హాయిగా నవ్వేసింది. అది కష్టం కాదు తల్లి, తీయని బాధ, మధురమైన వేదన. ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి బాధ కాదంటూనే కన్నీరు పెడుతున్నావు? దబాయించినట్టు అంది కాంతి. ఏం లేదు, నా బిడ్డ పడే ఆ కాస్త బాధని మేమెవరమైనా తీసుకోగలిగితే ఎంత బావుణ్ణు అని అనుకుంటున్నాను. కానీ నాకు కూడా ఆ అనుభవం కావాలిగా, అదే తీయని బాధ. నిజమేనమ్మా, స్త్రీ జీవితంలో మాతృత్వానికన్నా మధురమైన, విలువైనవేం లేవు. పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అంది కాంతి తల్లి. కాంతి పసిపిల్లలా నవ్వింది. పడుకోమ్మా, నేను మళ్ళీ వస్తాను అందావిడ.
బోర్ కొడుతుందమ్మా, ఓసారి బయటికి వెళ్లాలనుంది. బయటికా? నిన్ను కిందకి రావద్దన్నారు అల్లుడు గారు. ఇప్పుడు బయటికి వెళ్తానంటే అమ్మో. పోమ్మా, డాక్టర్ ఇంకేం పర్లేదని చెప్పారు. వాళ్ళు అలాగే చెప్తారు, రాకరాకొచ్చిన కానుపు. సరేలే, నువ్వెళ్ళు, మంచం మీద కూలబడుతూ అంది కాంతి. తల్లి వెళ్ళిపోయింది. ఓసారి అమరొస్తే బావుణ్ణు అనుకుంది కాంతి. కష్టమంతా మా అల్లుడిదే అన్న తల్లి మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకి. ఎందుకో ఆమె మొహమంతా ఆవేదనతో నిండిపోయింది. కళ్ళల్లో నీళ్లు రాయి. నేనేమిటి ఇలా బేలగా తయారవుతున్నాను అని మళ్ళీ తనని తానే మందలించుకుంది. ఆమె కళ్ల ముందు ఎన్నో దృశ్యాలు కదలాడాయి. కొన్ని క్షణాలు అలాగే కూర్చుండిపోయింది. తర్వాత భారంగా వెనక్కి వాలబోయి టక్కున ఆ ప్రయత్నాన్ని విరమించుకుని మెల్లగా బీరువా దగ్గరికి నడిచింది. బీరువా తలుపు తీసి పట్టుచీరల కింద దాచిన ఓ ఫోటో తీసుకుని ఓ క్షణం పరిశీలనగా చూసుకుని గుండెలకి హత్తుకుంది. ఈ ఆనందానికి కారణం నువ్వే డియర్ అనుకుంది. కొన్ని క్షణాల తర్వాత ఫోటో యథాప్రకారంగా దాచేసి భారంగా మంచం మీద వాలిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. జగదాంబ భోంచేసి కునుకు తీస్తోంది. దాసు మొక్కలకి కుదుళ్లు చేస్తున్నాడు. అప్పుడే వచ్చాడు అమర్. రండి బాబు. అతన్ని చూసిన దాసు ఆప్యాయంగా ఆహ్వానించాడు. అమ్మగారు మేడ మీద ఉన్నారు, వెళ్ళండి. అమర్ మాట పూర్తి కాకుండానే అన్నాడు దాసు. పెద్దమ్మగారు పడుకున్నట్టున్నారు, లేపనా? వద్దొద్దు, నీ పని చూసుకో, నేనోసారి మేడమ్మగారిని చూసి వెళ్ళిపోతాను అన్నాడు అమర్. దాసు మళ్లీ మొక్కల దగ్గరికి వెళ్ళిపోయాడు. మాధవ్ అంత క్రితం రోజే ఏదో కాన్ఫరెన్స్ ఉందని బొంబాయి వెళ్లాడని అతనికి తెలుసు. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లోంచే ఉన్న మెట్ల మీద మేడ మీదకెళ్లాడు. అతనికి మాధవ్ బెడ్రూమ్ కూడా తెలుసు. అందుకే సరాసరి రూమ్ దగ్గరికి వెళ్ళి ఆగాడు. తలుపు దగ్గరికి వేసింది. మెల్లగా తలుపు తట్టాడు. కమిన్ అంది కాంతి. తలుపు తీసి లోపల అడుగు పెట్టాడతను. చేతిలోంచి పుస్తకం తప్పించి తలుపు కేసి చూసిన కాంతికి అమర్ కనిపించాడు. అంతే, ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. అమర్ అంటూ పుస్తకాన్ని విసిరేసినట్టు పడేసి లేచి కూర్చుంది. అమర్ చిరునవ్వుతో చూశాడు. రా కూర్చో అందామే ఉత్సాహంగా. అతను అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. తర్వాత ఎందుకు రమ్మని ఫోన్ చేశారు అన్నాడతను మెల్లగా. ఏంటి కనిపించడం మానేశావు? నిష్ఠూరంగా అందామే. అతను నవ్వేశాడు. మీరంతా ఆనందంగా ఉన్నారు, మీ మధ్యలో వచ్చి మీ ఆనందాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు నవ్వుతూనే అన్నాడతను. కాంతి బాధగా చూసింది. ఈ నా ఆనందానికి ముఖ్య కారకుడు నువ్వు. ఇంకా విషయాన్ని మరిచిపోండి మృదువుగా అన్నాడతను. మరిచిపోవాలనే ప్రయత్నిస్తున్నానమ్మర్, కానీ సాధ్యం కావడం లేదు బేలగా అంది కాంతి. అదిగో మీలో ఆ బేల్తనమే రాకూడదు. మీరు ఎప్పట్లా కాంతి పుంజంలాగే ఉండాలి మెరుస్తున్న కళ్లతో అన్నాడతను. కాంతి నవ్వింది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే తమాషాగా ఉంది, ఏదో కొత్త మనుషులు అనిపిస్తున్నారు అన్నాడు. తర్వాత ఇద్దరూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిన్ను అత్తయ్య చూశారా అంది కాంతి హఠాత్తుగా. లేదు, ఆమె నిద్రపోతున్నారని చెప్పాడు దాసు. ఏం లేదు, నువ్వంటే ఆవిడకి అంతగా ఇష్టం లేదనుకుంటాను. అది పూర్వాశ్రమంలో. ఇప్పుడు ఆవిడ కూడా నన్ను అభిమానిస్తున్నారు తృప్తిగా అన్నాడతను. నిజం, అత్తయ్య మంచి మనిషి మనస్ఫూర్తిగా అంది కాంతి. ఆవిడేంటి, ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే, సరిగ్గా చెప్పాలంటే మంచి మనసున్నవాళ్లు. అది సరే, నన్నేదో రమ్మని ఫోన్ చేశారు. ఏం లేదు, ఈ ఆనందంలో నీకు పాలు పంచుదామని నవ్వింది కాంతి. ఇప్పుడు నేను ఆనందంగా లేననుకుంటున్నారా? ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తున్నాను. పుట్టబోయే బాబు ఎవరిలా ఉంటాడా అని ఊహించుకుంటున్నాను. మీరంతా క్షేమంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్. డాక్టర్ యామిని అతని మాట పూర్తి కానేలేదు. కాంతి అంటూ వచ్చింది జగదాంబ. అక్కడున్న అమర్ని చూసి, అరే నువ్వెప్పుడొచ్చావు అంది పలకరింపుగా. అతను లేచి విష్ చేసి, ఇప్పుడే వచ్చాను పిన్నిగారు, ఓసారి మేడంని చూసి వెళదామని అన్నాడు వినయంగా. మంచి పని చేశావు. ఆ అబ్బాయి కూడా ఊళ్ళో లేడు కదా, ఒకటే బోరుగా ఫీల్ అవుతోంది కాంతి. మీరు మాట్లాడుతుండండి, కాఫీ పంపుతాను అని వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది జగదాంబ. మనవడు పుడతాడని తెలిసిన దగ్గర నుంచి అత్తయ్యకి ఎక్కడలేని ఓపిక వచ్చేసింది. అంతకు ముందున్న మోకాల నొప్పి మచ్చుకైనా లేదు నవ్వుతూ అంది కాంతి. అమర్ కూడా నవ్వాడు. తర్వాత వాళ్ళిద్దరూ చాలాసేపు ఆఫీసు విషయాల గురించి ఇతర విషయాల గురించి చర్చించుకున్నారు. నిండు గర్భిణి అయిన కాంతి అడుగులో అడుగు వేస్తున్నట్టు మెల్లగా నడుస్తుంటే చూసేవాళ్లకి చిత్రంగానే కాదు, ముచ్చటగా కూడా అనిపిస్తోంది. మాధవ్ పళ్ళరసాలు అవి పసిబిడ్డకి పట్టినట్టు పడుతున్నాడు.
ఇదిగో ఇలా విరామం లేకుండా తింటూ తాగుతూ ఉంటే మీ బిడ్డ బకాసురుల్లా పుడతాడు, జాగ్రత్త అంటూ బెదిరించేది కాంతి. పర్లేదు, పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు అనేవాడు మాధవ్. జగదాంబ అయితే రోజుకి 4 స్పెషల్స్ చేసి తింటావా చస్తావా అన్నట్టు పేకల మీద కూర్చుని మరీ తినిపించేది. డాక్టర్ యామిని 1-2 డేట్స్ ఇచ్చింది సిజేరియన్ చేయడానికి. పెద్దలంతా కలిసి తిది వార నక్షత్రాలన్నీ మంచిగా ఉండేలా చూసుకుని డాక్టర్కు చెప్పారు. ఆపరేషన్ డేట్ నిర్ణయమైన దగ్గర నుంచి మాధవ్కి మరీ టెన్షన్ ఎక్కువైపోయింది. ఏంటి, బిడ్డను మోస్తోంది నేనైతే ఆ బరువంతా మీరే మోస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు గుసగుసగా అంది కాంతి భర్తతో. ఏం చేయను, నా టెన్షన్ అలాంటిది. ఇదిగో బాబు పుట్టగానే ముందుగా నేనే ఎత్తుకుంటాను, తర్వాత చెప్పలేదనేవు అన్నాడు మాధవ్. అతని ఉత్సాహం చూసి తృప్తిగా నిట్టూర్చింది కాంతి. ఆపరేషన్కి 2 రోజుల ముందుగానే వనజ కుటుంబం, రాఘవ్ కుటుంబం వచ్చేశారు. మాధవ్ కన్నా టెన్షన్గా ఫీల్ అవుతున్నాడు అమర్. అది గమనించిన జగదాంబ, మరీ అంత టెన్షన్ పడకయ్యా, తొందరలో నువ్వు ఓ ఇంటివాడు అవుతావు, తర్వాత తండ్రివి అవుతావు, అప్పటికి కాస్త అట్టే పెట్టుకో అంటూ ఆట పట్టించింది. కాంతిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అందరూ టెన్షన్లు పడుతున్నా కాంతి మాత్రం చాలా నిబ్బరంగా ఉంది. మొహంలో చిరునవ్వు తప్ప ఆందోళన అన్నది మచ్చుకైనా కనిపించడం లేదు. కాంతిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే అందరికీ ఎందుకో కళ్లల్లో నీళ్లొచ్చాయి. కాంతి, భయం లేదు, ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ నిమిషాల్లో చేసేస్తున్నారు డాక్టర్లు, అందుకే కంగారు పడకు భార్య తల మీద చెయ్యేసి ధైర్యం చెబుతున్నట్టు అన్నాడు మాధవ్. కాంతి కిలకిలా నవ్వింది. మీరు కంగారు పడుతూ నన్ను కంగారు పడద్దు అంటారేమిటి? చూడండి, నాకేం భయం లేదు. థియేటర్లోకి ఒంటరిగా వెళుతున్నానా? జంటగా అంటే 12 బాబుతో తిరిగొచ్చి ఆ బాబుని మీ చేతుల్లో పెడతాను, మీరు ధైర్యంగా ఉండండి అంది అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ. కాంతిని థియేటర్లోకి తీసుకెళ్లారు. ఆమె బంధువర్గమంతా దాదాపు హాస్పిటల్ విజిటర్స్ రూంలో కూర్చున్నారు. అందరిలోనూ తెలియని టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి సిజేరియన్ అంటే పెద్ద ఆపరేషన్ అనేం కాదు. ఇటీవల దాదాపు ప్రతి వాళ్ళకి సిజేరియన్ అవుతోంది. కానీ ఎంతో కాలానికొచ్చిన కానుపు, అదీగాక ఏవో లోపాలున్నాయని డాక్టర్లు చెప్పిన కేసు. అందుకే ఒకలాంటి టెన్షన్ ఏర్పడింది. పిల్లాడు ఎలా ఉంటాడు? హెల్దీగా ఉంటాడా? అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి కదా? ఆపరేషన్ కష్టమవుతుందేమో, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, ఇలా అనుకుంటున్నారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. కాంతమ్మగారు, జగదాంబ దేవుళ్ళందరికీ మొక్కేసుకున్నారు. సిజేరియన్ పూర్తయిన గుర్తుగా పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అంతే, గబాలను లేచి థియేటర్ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయారంతా. ఓ నర్సొచ్చి మగబిడ్డ అని సినిమాలలో చెప్పి మళ్లీ వెళ్లి తలుపులు మూసుకుంది. తల్లి బిడ్డ క్షేమమేనా అని అడగబోయిన కాంతమ్మగారు నర్సు వెళ్ళిపోవడంతో టక్కున ఆపేసింది. మరి కాసేపటికి థియేటర్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఈసారి డాక్టర్ యామిని చేతిలో ముద్దులొలుకుతున్న ఓ పసివాడు కోకోలాడుతున్నాడు, ఏడవడానికి సిద్ధపడుతూ. మిస్టర్ మాధవ్, కంగ్రాచ్యులేషన్స్, బాబు చాలా హెల్దీగా ఉన్నాడు అంటూ అతనికి అందించింది డాక్టర్. అతని గుండె గర్వంతో పొంగిపోయింది. ఒళ్లంతా ఆనందంతో పులకించిపోయింది. ఎత్తుకోవడం చేతకాకపోయినా ఆ పసివాణ్ణి ఓసారి గుండెలకి హత్తుకోవాలని, ముద్దులతో ముంచెత్తాలని అనిపించింది ఆ తండ్రికి. వాడి స్పర్శే సుందర లోకాలకి తీసుకెళ్లిన అనుభూతి కలిగించింది అతనికి. తండ్రినవడంలో ఇంత ఆనందం ఉందా అని అతనే ఆశ్చర్యపోయాడు. తర్వాత అందరూ చూసి ముచ్చట పడిపోయారు. ఇంకో రూంలో పడుకోబెడతాను అని వాళ్ల జవాబు కోసం చూడకుండానే బాబుని ఓ నర్సుకిచ్చింది డాక్టర్. డాక్టర్, కాంతి ఎలా ఉంది? ఆతురతగా అడిగాడు మాధవ్. ఇంకా స్పృహ రాలేదు, వచ్చాక పిలుస్తాను, అంతదాకా మీరు కూర్చోండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అందామే. డాక్టర్, బాబుని నేనోసారి చూడొచ్చా? కాస్త వెనగ్గా ఉన్న అమర్ మెల్లగా అన్నాడు అందరూ అవతలికెళ్ళాక. వైనాట్, రండి అందామే రూంలోకి నడుస్తూ. బాబుని చూసి మురిసిపోయాడు అమర్. ఎలా ఉన్నాడు? ఓరగా చూస్తూ అంది డాక్టర్. చాలా బాగున్నాడు. పెళ్ళయ్యాక మీరచ్చం ఇలాంటి బాబునే కనాలి సరదాగా అంది డాక్టర్. అంతా మీ దయ నర్మగర్భంగా నవ్వాడతను. నా దయ కాదు, మీ వైఫ్ దయ. అఫ్కోర్స్ మీ భార్యకి ఇన్ని అవస్థలుంటాయనుకోను. థ్యాంక్స్, మీ దీవెన ఫలించాలి అంటూ బాబుని ఓసారి సున్నితంగా తాకి బయటకొచ్చాడు అమర్. అతని హృదయం ఆనందంతో పొంగిపోతోంది. మరి కాసేపటికి అందరూ వచ్చి బాబుని చూశారు. వాడి రూపాన్ని వర్ణించి మురిసిపోయారు. సుభద్ర, మాధవ్ తప్ప మిగతా వారంతా వెళ్ళిపోయారు మళ్లీ వస్తామని. కాంతి గదిలోనే మాధవ్ కాంతికి స్పృహ రావడం కోసం క్షణాలు లెక్కబెడుతూ కూర్చున్నాడు. సుభద్ర బిక్కుబిక్కుమంటూ గుమ్మంలోనే నిల్చుంది.
కూతురుతో ఓసారి మాట్లాడితే తప్ప ఆమె ఆరాటం తగ్గేలా లేదు. మరో 2 గంటలకి కాంతి మెల్లగా కళ్ళు తెరిచింది. అమ్మా కాంతి, ఆనందంగా ఆమె దగ్గరికి వెళ్ళింది సుభద్ర. ఎదురుగా కనిపించిన భర్తని, తల్లిని చూసి నీరసంగా నవ్వింది కాంతి. ఆమె కళ్ళు బాబు కోసం ఆతృతగా చూశాయి. అది గమనించిన సుభద్ర బాబుని తీసుకొచ్చి చూపించింది. కాంతి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఓ క్షణం కళ్ళు మూసుకుంది. బాబు బంగారు తండ్రిలా ఉన్నాడమ్మా, మురిపెంగా పసివాడికేసి చూస్తూ అంది సుభద్ర. కాంతి నవ్వింది. కాంతిని ముద్దులతో ముంచేస్తూ అభినందనలు చెప్పాలనుంది మాధవ్కి. అత్తగారు అక్కడ ఉండడంతో, ఎలా ఉంది కాంతి, బాధగా లేదుగా అన్నాడు ఆదుర్దాగా. ఉంది, చాలా బాధగా ఉంది అందామె. చాలా బాధగా ఉందా? డాక్టర్ని పిలవనా? కంగారు పడిపోయాడతను. ఇది డాక్టర్లు చూసే బాధ కాదు, అనుభవించే బాధ, తీయని బాధ. హాయిగా నవ్వింది కాంతి. నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతుండండి అంటూ వాళ్ళకి ఏకాంతం కలిగించి తను బయటకొచ్చేసింది సుభద్ర. అంతే, గబాలన భార్య దగ్గరకొచ్చి పాలిపోయినట్టున్న ఆమె మొహాన్ని ముద్దులతో ముంచేస్తూ, థ్యాంక్ యూ డియర్. ఆలస్యమైతేనే గుమ్మడి పండ్లాంటి బాబునిచ్చావు, ఈ జన్మకిది చాలు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు మాధవ్. మరోసారి హాయిగా నవ్విందామె. అతను ఫ్లాస్క్లోంచి హార్లిక్స్ కప్పులో కొంచి అది కాస్త చల్లారాక ఆమె చేత తాగించాడు. ఆమె కళ్ళు తృప్తిగా చూశాయి. తర్వాత ఎవరెవరొచ్చింది, ఎవరెంత కంగారు పడింది, బాబుని ఎంత మెచ్చుకుంది అన్నీ చెప్పాడు మాధవ్. మీ అందరి కోరిక తీరినట్టేగా అల్లరిగా అంది కాంతి. మా అందరి కోరిక ఏమిటి, నీ కోరిక మాత్రం తీరలేదా? బాబుని సున్నితంగా తాకుతూ అన్నాడతను. బొంగుమూతి పెట్టి మరీ అంది కాంతి. అదేమిటి? తెల్లబోయాడతను. నాకేమో ఆడపిల్లని కనాలనుంది. మరి వదినకి కోడల్ని కనిస్తానని మన శోభనం రోజునే ప్రామిస్ చేశానుగా, అందుకే. ఓ అదా, ఈసారి కనిద్దుగాన్లే తేలిగ్గా అనేశాడతను. ఆమె మొహం క్షణం నల్లబడింది. కాని వెంటనే తమాయించుకుని, ఇంకొద్దు బాబు, వీడు చాలు, మన వంశం నిలిచింది అంది నవ్వేస్తూ. నిజం, వీడే నలుగురిని కంటాడు అన్నాడతను నవ్వి. భర్తలో ఏనాడూ చూడని ఆనందాన్ని, గర్వపు ఛాయల్ని చూసి తృప్తిగా కళ్ళు మూసుకుంది కాంతి. హలో మిసెస్ మాధవ్, హౌఆర్ యూ అంటూ వచ్చింది డాక్టర్. జవాబుగా 2 చేతులు జోడించింది కాంతి. మిస్టర్ మాధవ్, ఎలా ఉన్నాడు మీ బాబు? సన్నగా నవ్వుతూ అంది డాక్టర్, కాంతి పల్సు చూస్తూనే. సిగ్గుగా నవ్వాడు మాధవ్. పెళ్లి చూపుల్లో పిల్లలా ఉంది అని అడిగినట్టు సిగ్గుపడతారేమిటండి? నేనడిగేది మీ అబ్బాయి గురించి కాస్త సరదాగా అంది డాక్టర్. మీ దయవల్ల బాబు చాలా హెల్దీగా ఉన్నాడు మనస్ఫూర్తిగా అన్నాడతను. నా దయ కాదండి, కాంతి దయవల్ల. ఆమె నేను చెప్పిన మందులు వేసుకుంటూ, ఆహారాన్ని తీసుకుంటూ, ముఖ్యంగా ఎప్పట్లా పరుగులు తీస్తూ నడవకుండా మెల్లగా నడవడం, ఇవన్నీ కలిసే బాబుని రబ్బరు బొమ్మలా మలిచాయి. బాబు బొగ్గల్ని సున్నితంగా నొక్కుతూ అంది డాక్టర్. నిజమే అనేశాడతను. కాంతిగారు, ఓ నెల్లాళ్ల తర్వాత మీరెప్పట్లా పరుగులు పెట్టచ్చు, అల్లరి చెయ్యొచ్చు. కానీ ఇంటికి వెళ్లగానే మాత్రం మీ పాత ధోరణికి వెళ్ళిపోకండి సన్నగా నవ్వుతూ అంది డాక్టర్. ఆ కాంతి స్వభావం మీకు బాగా తెలిసినట్టుందే మురిపెంగా భార్యకేసి చూస్తూ అన్నాడతను. ఎందుకు తెలీదు, మొదట్నుంచి నేనేగా ఆమెని ట్రీట్ చేసేది. అంతేకాదు, మీ గురించి తెలుసు. నా గురించా? అవును, కాంతి చెప్తుంటారు. మీలాంటి భర్త, మీ అమ్మగారులాంటి అత్తగారు, మీ అక్కగారులాంటి ఆడపడుచు దొరకడం తన అదృష్టమని. అందరికన్నా మీ మంచితనాన్ని ఎక్కువగా చెప్తారనుకోండి. థ్యాంక్స్ అన్నాడతను. డాక్టరు ఓ పేషెంటు భర్తతో అంత జోవియల్గా మాట్లాడడం కాస్త వింతగా అనిపించింది అతనికి. మళ్ళీ కాంతిలాగే ఈమె కూడా కాస్త చొరవగల యువతై ఉంటుంది అనుకున్నాడు. డాక్టర్ సుభద్రని పిలిచి తల్లి బిడ్డల ఆహారాన్ని గురించి, జాగ్రత్తల గురించి చెప్పి వెళ్ళిపోయింది. మరి కాసేపటికి కాంతమ్మగారు వాళ్లంతా బిలబిల్లాడుతూ వచ్చేశారు కాంతిని, బాబుని చూడ్డానికి. 10 రోజుల తర్వాత తల్లి బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరారు. బాబు రాకతో ఆ ఇల్లంతా వెన్నెల పన్నీటితో కలిసి మరీ కురుస్తున్నంత హాయిగా అనిపించింది అందరికీ. బారసాల గురించి మాట్లాడుకున్నారు. పురుడు మీరు పోశారుగా, బారసాల మా ఇంట్లో చేసుకుంటాం అంది సుభద్ర జగదాంబతో వేడుకోలుగా. అలాగే అనేసిందావిడ. మాధవ్ మొహం కళ తప్పింది. అలా చేద్దాన్రా మధు, నిజానికి తొలి కాన్పు వాళ్ళింట్లో జరగాలి. మనం కాదన్నామని ఇక్కడే పోశారు. బారసాలైనా వాళ్ళింట్లో జరపడం న్యాయం అంది జగదాంబ. అయితే కొడుకు బారసాల గురించి ఎన్నో పథకాలు వేసుకున్న మాధవ్ అందుకు ఒప్పుకోలేదు.
ఇక్కడ బారసాల ఫంక్షన్ అయ్యాక మీ ఇంటికి తీసుకెళ్లి ఏదైనా ఫంక్షన్ చేసుకోండి అంటూ సున్నితంగా చెప్పాడు. మరి మాట్లాడలేదెవరు. ఫంక్షన్ డేట్ నిర్ణయించారు. ఆర్భాటంగా ప్రయత్నాలు చేశారు. బారసాల పెళ్లంత వైభవంగా చెయ్యాలని మాధవ్ కోరిక. అతని కోరిక మేరకు అందరూ అట్టహాసంగా పనులు ప్రారంభించారు. అయితే ఇంత హడావిడి జరుగుతున్నా మళ్ళీ అమర్ రాలేదు. అది మాధవ్ కుటుంబ సభ్యులకి చాలా వెలితిగా అనిపించింది. కాంతి ఏం అనకపోయినా మాధవ్ మాత్రం చాలాసార్లు అనుకున్నాడు. అతనికి ఫోన్ చేసి రమ్మని గొడవ చేశాడు. వస్తాను సార్, బాబుని చూశానుగా, బారసాల రోజున తప్పకుండా వస్తాను అంటూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకున్నాడు అతను. ఏంటో ప్రతి నిమిషానికి మా అమర్ అంటూ తెగ పొగిడేదానివి. ఇంట్లో ఇంత శుభకార్యం జరుగుతుంటే అతగాడు తొంగైనా చూడలేదేం అంది కాంతమ్మగారు. అతనికి సిగ్గెక్కువ బామ్మ, మీరంతా ఉన్నారుగా, అందుకే రాలేదనుకుంటాను నవ్వింది కాంతి. అయ్యో, నా ఇల్లు బంగారం కాను, మగపిల్లాడికి మమ్మల్ని చూస్తే సిగ్గేమిటే, కనీసం బాబుని చూడ్డానికైనా రావద్దు బొగ్గలు నొక్కుంది కాంతమ్మగారు. బాబుని హాస్పిటల్లో చూశాడమ్మమ్మగారు అన్నాడు మాధవ్. ఏంటో అతని గురించి ఇది చెప్పే మాటలు విన్నాక నాకు అతను ఒకసారి చూడాలనుంది. రేపు బారసాలకైనా వస్తాడా? తప్పకుండా వస్తాడు బామ్మ నమ్మకంగా అంది కాంతి. బారసాల ఫంక్షన్ రోజు రానే వచ్చింది. ఎక్కడ లేని బంధుమిత్రులు వచ్చేశారా వేడుక చూడ్డానికి. స్టాఫ్ అంతా అది తమ ఇంటి ఫంక్షన్ అన్నట్టు హడావిడిగా తిరుగుతున్నారు. కన్నుల పండుగగా జరుగుతున్న ఆ వేడుకను చూస్తూ అమర్ సంగతి దాదాపు అందరూ మరిచిపోయారు. అయితే కాంతి కళ్ళు మాత్రం అతని కోసం ఆతృతగా వెతుకుతున్నాయి. బాబు పేరేమనుకున్నారు అన్న బ్రాహ్మడి ప్రశ్నతో త్రుళ్ళిపడే వాస్తవంలోకొచ్చింది కాంతి. మాధవ్ ఏదో చెప్పబోయాడు. అయితే అతని మాట పూర్తి కాకుండానే బాబు పేరు రేవంత్ అనేసింది కాంతి. చిత్రంగా చూశారంతా. అందరూ తలో పేరు ఊహించినా ఆ పేరు నచ్చడం వల్ల, కాంతి అంత గట్టిగా చెప్పినందువల్ల ఆ పేరే ఖాయమైపోయింది. బారసాల తంతు ముగిసింది. బాబు చేతులు మారుతున్నాడు. అందరూ తలరకంగా వ్యాఖ్యానిస్తున్నారు. అచ్చం తండ్రి పోలికే, మాధవుడి నోట్లోంచి ఊడిపడినట్టున్నాడు అంది ఓ రుద్రాలు. అవును, తండ్రికున్నట్టు చెంప మీద పుట్టుమచ్చ కూడా ఉంది. బాబు చెంపని సున్నితంగా నిమృతు అంది వనజ. కాంతి కళ్ళు అమర్ కోసం వెతుకుతూనే ఉన్నాయి. హఠాత్తుగా ఆమెకి దూరంగా జనాల మధ్య నుంచి తననే చూస్తున్న అమర్ కనిపించడంతో ఆమె మొహం వెలిగిపోయింది. అందరూ బాబు పోలిక తండ్రిదే అనడంతో, అలానకండి, ఆ కళ్ళు ముక్కు అచ్చం మా కాంతివే అంది కాంతమ్మగారు. అంతేనా, ఒత్తైన ఆ జుట్టు సంగతి అంది సుభద్ర మనవణ్ణి మురిపెంగా చూస్తూ. అది మాత్రం కాంతిదే ఒప్పుకుంది జగదాంబ. ఓసారి ఆ వేళ్లు చూడండి, సన్నగా పొడువుగా మా కాంతి వేళ్లలా ఉన్నాయి సరదాగా అన్నాడు రాఘవ. అదేం కాదు, వీడు ముమ్మూర్తులా మా తమ్ముడి పోలికే, కావాలంటే వాడి చిన్నప్పటి ఫోటో చూపిస్తాను అంది వనజ తన మాటకింక తిరుగులేనట్టు. ఇలా తల్లి పోలికని కొందరు, తండ్రి పోలికని కొందరు సరదాగా వాదించుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న కాంతి దూరంగా నుంచుని వేడుకగా చూస్తున్న అమరకేసి చూసింది. ఇద్దరి కళ్ళు క్షణం కలుసుకుని విడిపోయాయి. అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి, చిరునవ్వుకి స్వాగతం పలుకుతున్నట్టు. పోలికలు ఎవరివైతే ఏమర్రా, సహనంలోనూ స్వభావంలోనూ మా కాంతిలా ఉంటే చాలు కోడలికేసి ప్రేమగా చూస్తూ అంది జగదాంబ. నిజం నిజం అనేసారంతా. కాంతి సన్నగా నవ్వింది. ఆ సాయంత్రం డిన్నర్ కోసం గార్డెన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమైన వాళ్ళకి, పుర ప్రముఖులకే ప్రత్యేకంగా డిన్నర్ అరేంజ్ చేశాడు మాధవ్. ఆ ఏర్పాట్లలో అమర్ కూడా బిజీగా ఉండిపోయాడు. ఇంట్లో వారి ఆనందాన్ని మైమరిచి చూస్తున్న కాంతి మనసులో ఏదో వెల్తి, మరేదో అనుమానం. రాత్రి 8 అయ్యేసరికి అంతా అలసిపోయి తలోమూలా నడుం వాల్చారు. తలనొప్పిగా ఉందంటూ తల్లికి బాబునప్పగించి తన గదిలోకెళ్లి పడుకుంది కాంతి. గార్డెన్లో మందు పార్టీ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత కంపెనీ కోసం పార్టీలో కూర్చున్నాడు మాధవ్. కోడలికి దిష్టి తగిలిందని ఇంత దిష్టి తీసిపోసి ఆమెను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చి కిందకొచ్చేసింది జగదాంబ. అయితే అదేం తెలియని అమర్ కాంతి గద్దెగురికొచ్చాడు, మాధవ్ ఏదో చెప్పమండంతో. అతన్ని చూసిన కాంతి, రా అమర్ అంది నీరసంగా. ఏంటి మేడం, ఒంట్లో బాగాలేదా ఆతృతగా అన్నాడతను. బానే ఉంది. మధ్యాహ్నం అమలక్కల మాటలు విన్నావుగా, పోలికల గురించేనా? ఉన్నమాటేగా అన్నారు. అమర్, మేడం, జరిగింది మర్చిపోమని చెప్పానా కాస్త మందలింపుగా అన్నాడతను. అది కాదు అమర్ బాబు. మేడం, ఈ ఇంటికి వారసుడు రావాలని కోరుకున్నారు. సార్ని తండ్రిని చెయ్యాలని, పిన్నిగారిని బామని చెయ్యాలని తాపత్రయపడ్డారు. సంతానం పొందాలని కలలు కన్నారు.
అన్నీ జరిగాక ఇప్పుడేమిటి ఇలా ఏవేవో మాట్లాడుతున్నారు? గొంతు తగ్గించి అన్నాడు అమర్. ఏం లేదమ్మర్, నేను అమ్మని కావడానికి వెనకున్న రహస్యం తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది? నేను చెప్పను, మీరు చెప్పరు, ఇంకెలా తెలుస్తుంది? అంతేనంటావా? అంతే. అన్నట్టు సార్ మీకు ఈ బాక్స్ ఇమ్మన్నారు. మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అని బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అమర్. ఆమె ఆలోచనలో పడింది. రాత్రి 10 గంటలైంది. మాధవ్ తన రీడింగ్ రూంలో కూర్చుని ఏదో టైప్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా అర్జెంట్ మ్యాటర్స్ కావాలంటే తనే టైప్ చేసుకుంటాడు. అప్పుడు తుఫాన్లా వచ్చింది కాంతి. ఓసారి ఆమెను చూసి సన్నగా నవ్వి తిరిగి తన పనిలో పడిపోయాడు మాధవ్. నేను విన్నది నిజమేనా? ఎప్పుడూ లేనంత తీక్షణంగా అంది కాంతి. అర్థం కానట్టు చూశాడతను. అలా అమాయకంగా చూడకండి. అమర్ని ఉద్యోగం నుంచి తీసేశారా? మళ్ళీ అందామె. తీసేయడం కాదు, మరో ఊళ్ళో ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పించాను. శాంత గంభీర స్వరంతో అన్నాడతను. హఠాత్తుగా ఇంత గొప్ప నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆమె గొంతులో వ్యంగ్యం చూసి బెత్తరపోయాడతను. చూడండి, ప్రస్తుతానికి నేను పాత కాంతిని కాదు, మామూలు ఆడదాన్ని. చెప్పండి, ఎందుకిలా చేశారు? గద్దించినట్టు అంది కాంతి. కాంతి రూపం కొత్తగా కనిపించింది అతనికి. కాస్త భయం కూడా వేసింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు కాంతి? అతనికి ఎక్కడికన్నా మంచి జీతం, ఫెసిలిటీస్ ఉండేలా చూశాను. అవును, బాబు పడుకున్నాడా? అన్నాడు మృదువుగా. మాట మార్చకండి. అమర్ని తీసేయడానికి కారణం కావాలి నాకు, మొండిగా అంది కాంతి. నీకు తెలీదా? కుర్చీలోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ అన్నాడతను. తెలీదు. తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? అతను మాట్లాడలేదు. చెప్పండి. అమర్ మంచివాడు, నవ్వుతూ నవ్విస్తూ బతకాలనే మనస్తత్వం కలవాడు, మనల్ని దేవుళ్ళలా భావిస్తున్నాడు. అలాంటి వాణ్ణి ఇక్కడి నుంచి పంపేయడానికి కారణమేమిటి? కాంతి, అతను నీకు ఆనందాన్నిస్తే ఇచ్చుండొచ్చు, కానీ ఎంతైనా మగాణ్ణి కదా, నిజాల్ని నేను భరించలేకపోతున్నాను. అంటే? కళ్ళు చిట్లించింది కాంతి. ఓ రకంగా నువ్వు అదృష్టవంతురాలివి కాంతి, కానీ నేను దురదృష్టవంతుణ్ణి. నువ్వు తల్లివి కాగలిగినా నేను మాత్రం తండ్రిని కాలేకపోయాను. అతని గొంతు వణికింది. కాంతి బెగదీసుకుపోయింది. మిన్ను విరిగి మీద పడ్డట్టు, పెను తుఫాన్లో చిక్కుకున్నట్టు, సప్త సముద్రాలు ఏకమై తనను ముంచేస్తున్నట్టు అనుభూతి చెందింది. ఇందులో నీ తప్పేం లేదు కాంతి. ఆడది మాతృత్వం కావాలనుకోవడంలో తప్పులేదు. నీకు మాతృత్వాన్ని ప్రసాదించిన అమర్ నీకు దేవుడు కావచ్చు, కానీ స్టాపిటేసే అతన్ని పట్టి గుంజేస్తూ పిచ్చిదానిలా అరిచింది కాంతి. కూల్ డౌన్ డియర్, కూల్ డౌన్. అతను ఆమెని పొదివి పట్టుకుని కూర్చోబెట్టాడు. అయినా ఆమె శాంతించలేదు. కళ్ళు ఎర్రగా చింతనిప్పులు అయిపోయాయి. శివంగిలా అతని మీద పడి కాలర్ పట్టుకుని గుంజేసింది. పూనకొచ్చిందాల్లా ఊగిపోయింది. ఆమెను ఎలా ఆపాలో అర్థం కాలేదతనికి. ఒకలాంటి భయం కూడా వేసింది. షాక్ వల్ల మతి చలించలేదు కదా, తను అమర్ విషయంలో పొరపాటు చేశాడా అని ఆత్మ విమర్శ చేసుకుంది. చెప్పండి, మీకేమైంది? మళ్ళీ ఆ నాదుగాడేమైనా వచ్చాడా? నా మీదేమైనా నేరాలు చెప్పాడా? అమృత భాండం లాంటి మీ మనసులో వాడే కదా విషబిందువులు రాల్చింది. అరుస్తున్నట్టు అంది కాంతి. నాదా? ఎస్, నాదే. మీ ఫ్రెండ్ అనుకునే మీ శత్రువు నాదు. ఇంట్లో చేరి అగ్ని రగల్చాలి అనుకున్న ఈడియట్ నాదే. ఎక్కడో ఉన్న అత్తె దగ్గరికి వెళ్ళి కథలల్లి నా మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించిన నాదు గురించి అడుగుతున్నాను. వాడు మిమ్మల్ని కలిశాడా? అతని షర్టు గుంజేస్తూ అంది కాంతి. ఛ, అతను ఆ తర్వాత నా దగ్గరికి రానేలేదు. నాది ఏదో వెధవ పని చేసుంటాడని ఊహించిన మాధవ్ శాంతంగానే అన్నాడు. మరి మీ మాటలకు అర్థమేమిటి? చెప్పండి, ఐ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. రెట్టించిన ఆవేశంతో వణికిపోయింది కాంతి. కాంతికి నిజంగానే మతి చలించలేదు కదా అని హడలిపోయిన మాధవ్ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, ఆవేశపడక కాంతి, నేను నిన్ను అర్థం చేసుకోగలను అన్నాడు. ఏమిటి అర్థం చేసుకునేది? పాములా బొసుకొట్టిందామె. ఇదిగో, ముందు నువ్వు నార్మల్గా ఉండు, నేను మామూలుగా ఉంటాను. అసలు బాబు నా బిడ్డ కాదు అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోతాను. కానీ అమర్ విషయంలో నేను మామూలు మనిషిలాగే ప్రవర్తించాను. అతను కళ్ళెదుట కనిపిస్తుంటే నాలో ఉన్న లోపం కొండంతే నన్ను వెకిరిస్తున్నట్టుంది. అందుకే అతన్ని పంపేశాను. అలా అని అతన్ని వీధిపాలు చేయలేదు కదా, చెయ్యను కూడా, గంభీరంగా అన్నాడు మాధవ్.